హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబి 29 మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సినిమాని కూడా డిఫరెంట్ వరల్డ్లో హైలైట్ అయ్యేలా కథను సిద్ధం చేశారు. ఈ విషయాన్ని చాలా సందర్భాలలో ఆయన చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీలో విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఎస్ఎస్ఎంబి 29 మూవీ కంప్లీట్ అడ్వాంచర్ జోనర్లో ఉంటుందని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇండియాలో ఇలాంటి కథతో మూవీ రాలేదని అన్నారు. అలాగే మహేష్ బాబు కెరియర్లో కూడా ఫస్ట్ టైం ఈ జోనర్లో సినిమా చేస్తున్నారని విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ కథ సిద్ధం చేసుకున్నప్పుడు మహేష్ బాబు ఈ జోనర్లో ఇది వరకు సినిమాలు చేశాడా అనేది ఒకటికి 2 సార్లు చూసుకున్నామని అన్నారు. అలాగే మూవీ స్టోరీ కాంటెంపరరీలోనే ఉంటుందని, కథపైన చాలా కసరత్తు చేసి రాశామని అన్నారు. ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి జోనర్లో సినిమా వచ్చిందా లేదా అనేది చూసుకొని రెడీ చేయడం జరిగిందని అన్నారు. ఖచ్చితంగా ఇదొక సరికొత్త అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ ని అందిస్తుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథని డెవలప్ చేసిన కూడా కథని మహేష్ బాబు క్రేజ్ డామినేట్ చేయదని అన్నారు. అలా చేస్తే సినిమా ఆడియన్స్ కి రీచ్ అవ్వడాన్ని తెలిపారు. కథాబలంతోనే మూవీస్ సక్సెస్ అవుతాయని, ఎస్ఎస్ఎంబి 29కి కూడా అదే బలం ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయింది. ప్రియాంక చోప్రా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కెన్యాలో మెజారిటీ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జక్కన్న లొకేషన్స్ ని ఫైనల్ చేశారు. 1000 కోట్ల బడ్జెట్తో 2 భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. జక్కన్న మార్క్ లోనే ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. చాలా రీసెర్చ్ చేసి అన్నిరకాలుగా సిద్ధం అయిన తర్వాత రాజమౌళి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమా షూటింగ్ నుంచి ఎలాంటి లీకులు బయటకి రాకుండా జక్కన్న చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.